అది మండుటెండల్లో మాడిపోతున్న సోమపురం అనే గ్రామం. ఆ ఏడాది వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. ఊరి చెరువులన్నీ ఎండిపోయి భూమి నెర్రలు బారింది. పశువులు నీరు లేక నాలుకలు బయట చాచి విలవిల్లాడుతున్నాయి. గాలిలో తేమలేదు. కేవలం నిప్పులు కురిసే వేడి మాత్రమే ఉంది. కాని ఊరి చివరున్న వడ్డీ వ్యాపారి భూపతిగారి ఇంటి పక్కనున్న బావిలో మాత్రం ఇంకా నీళ్లున్నాయి. ఆ బావి ఇప్పుడు ఊరి జనాల పాలిట ప్రాణాధారం కాదు, భూపతిగారికి లాభాలు కురిపించే వ్యాపార కేంద్రం. తెల్లవారుజాము నుంచే ఆ బావి దగ్గర భూపతిగారు ఒక కుర్చీ వేసుకుని చేతిలో లెక్కల పుస్తకం పట్టుకుని కూర్చున్నారు. ఒరే ఎల్లయ్యా, సరిగ్గా కొలవరా, ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకూడదు. ఆ ముసలి పుల్లమ్మ దగ్గర నుంచి ఆనా తీసుకున్నావా లేదా? డబ్బు ఇవ్వనిదే తాడు బావిలోకి వెళ్ళడానికి వీల్లేదు. జాగ్రత్త, ఈ ఎండల్లో నీళ్ళంటే అమృతంరా. ఊరికే ఇస్తే నా కొంప మునుగుతుంది. జనాలకి దాహం వేస్తే నాకేంటి, నా పెట్ట నిండాలి. అయ్యగారు, ఆ ముసలామి దగ్గర చిల్లిగవ్వలేదటయ్యా. పాపం ముసలి ప్రాణం దప్పికతో గొంతు ఎండిపోయి ఆయాస పడుతోంది. ఒక్క చెంబు నీళ్లు ఇమ్మని కాళ్ళ మీద పడి ఏడుస్తోందయ్యా. అయ్యా, ఒక గుక్కడు నీళ్లు గొంతులో పోయండి, పుణ్యం ఉంటుంది అని వేడుకుంటోంది బాబు. పుణ్యం నా ఆకలి తీరుస్తుందా ఎల్లయ్యా? ఏడిస్తే నీళ్ళొస్తాయా? నేను ఈ బావి తవ్వించడానికి 100 రూపాయలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఈ ఎండల్లో అందరికీ ఉచితంగా నీళ్ళు ఇస్తూ పోతే రేపు నేనే వీధిలో నిలబడి అడుక్కోవాలి. పో, ఆమెను బయటకు పంపించు. ఇక్కడ వ్యాపారం జరుగుతోంది, దాన ధర్మాలు కాదు. నీళ్లు కావాలంటే వెల కట్టాల్సిందే. బావి దగ్గర పరిస్థితి అలా ఉంటే ఊరి మధ్యలో ఉన్న ఒక చిన్న పాకలో శంకరయ్య జ్వరంతో రగిలిపోతున్నాడు. ఆయన దేహం నిప్పు కణికలా ఉంది. పక్కనే కూర్చున్న మల్లమ్మ తన చిరిగిన చీర కొంగుతో ఆయన నుదుటి మీద చెమట తుడుస్తోంది. మల్లమ్మ, గొంతులో ఏదో అడ్డం పడుతున్నట్టు ఉంది. చుక్క నీరు పోయవా? ప్రాణం నిలబడడం లేదే. నా గొంతెండిపోయి రాపిడి వస్తోంది. ఓపిక పట్టండయ్యా, ఇప్పుడే బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తెస్తాను. ఇంట్లో ఉన్న ఆఖరి చెంబు నీళ్లు కూడా బిడ్డలకి తాగించాను. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. వద్దు మల్లమ్మ, ఆ భూపతి గాడి దగ్గరకు వెళ్ళొద్దు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. వాడు ఒక్క నీటి చుక్క కోసం నిన్ను అవమానిస్తాడు. ఆ అవమానం భరించే ఓపిక నాకు లేదు. మన బిడ్డలు ఆకలితో ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను మల్లమ్మ. కానీ వాడి ముందు తల వంచడం నాకు ఇష్టం లేదు. మీ ప్రాణం పోతుంటే నేనెలా చూస్తూ ఉండనయ్యా? అవమానమైతే పోని, నాకు మీరు బ్రతకాలి. ఈ తల్లే ఆ భూతల్లిని వేడుకుంటుంది. ఆ రాతి మనసు కరుగుతుందేమో చూస్తాను. నీళ్లు లేక మీ నాలుక పీడచ కట్టుకుపోతుంది కదయ్యా. మీకోసమైనా నేను వెళ్ళాలి. మల్లమ్మ నెత్తిన ఖాళీకుండ పెట్టుకుని పరుగున బావి దగ్గరకొచ్చింది. ఆమె అడుగుల్లో తడబాటున్నా మనసులో మాత్రం భర్తను కాపాడుకోవాలన్న తపన ఉంది. అయ్యా భూపతిగారు, దండాలండి. మీ కాళ్లు పట్టుకుంటానయ్యా. నా ఇంటి పరిస్థితి చూడండి. మా ఆయన జ్వరంతో నిప్పులా కాలిపోతున్నాడు. గొంతు తడవడానికి చుక్క నీరు లేదయ్యా. నా పసిబిడ్డలు అమ్మా నీళ్లు అని అడుగుతుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఆ చిన్న ప్రాణాలు నీరు లేక ఎండిపోయి రాయిలా మారిపోతున్నాయి బాబు. ఈ ఒక్క కుండ నీళ్లు పుణ్యానికి ఇయ్యండయ్యా. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను. పుణ్యానిగా? నీళ్లు పుణ్యానికి ఇస్తే నా కడుపు నిండుతుందా మల్లమ్మ? నీ మొగుడు శంకరయ్య నా దగ్గర తీసుకున్న పాత అప్పుకే వడ్డీ కట్టడం లేదు. మళ్ళీ ఇప్పుడు ఉచితంగా నీళ్లు కావాలా? ఈ ఊళ్ళో ఏది ఉచితం కాదు. ఆఖరికి పీల్చే గాలి కూడా. నీళ్లు కావాలంటే అనా తీసుకురా, లేదంటే నడు. నీ మొగుడి జ్వరం తగ్గాలంటే నీళ్లు కాదు, పైసలు కావాలి. అయ్యగారు, మా దగ్గర చిల్లి గవ్వలేదయ్యా. ఆఖరికి మా ఇంట్లో ఉన్న గంజి గిన్నె కూడా ఎండిపోయింది బాబు. నా బిడ్డలు దాహంతో కళ్ళు తేలేస్తున్నారయ్యా. ఒక్క కుండ నీటి కోసం ఒక తల్లిని ఎంతలా ఏడిపిస్తారా? రేపు ఆ దేవుడికి ఏం సమాధానం చెబుతారయ్యా? ఆకాశం చూడయ్యా, మంటలు కురుస్తున్నాయి. కనీసం మనుషుల మీద దయ చూపండి. నా బిల్ల మీ ఆకలి తీరుస్తుందేమో కాని నా బిడ్డల ప్రాణాలను తిరిగి తేలేదు బాబు. ఆపు నీ పిట్ట కథలో. దేవుడు నీళ్ళిస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? పోయా దేవుణ్ణి అడుగు. నీకు అంతగా నీళ్లు కావాలంటే నీ మెడలో ఉన్న నల్లపూసల గొలుసు ఇక్కడ పెట్టు. నేను కుండ నిండా నీళ్లు ఇస్తాను. ఏమంటావు? ఆ ముక్కెరా కూడా ఇస్తే 2 కుండల నీళ్ళిస్తాను. నీ సౌభాగ్యం కంటే ఆ నీటి చుక్కే విలువైనదని నీకెప్పుడు అర్థమవుతుంది? అయ్యో,
ఇదేంటయ్యా, ఇది నా మంగళసూత్రం బాబు. ఆడదానికి సౌభాగ్యం బాబు. దీన్ని కూడా తాకట్టు పెట్టమంటారా? నీళ్ల కోసం ఇంత కఠినంగా మారతారా? ఒక చుక్క నీటి కోసం నా పసుపు కుంకుమలు అడుగుతారా బాబు? గాల్లో దీపం లాంటి నా బతుకుని ఆర్పేస్తారా? ఇవి బావి నీళ్లు కాదయ్యా, మీరడుగుతున్నది నా ప్రాణం. డబ్బు లేనిదే లోకం నడవదు మల్లమ్మా. నా బావి నా నీళ్లు, ఇష్టమైతే ఉంచు, లేదంటే పో. ఎలయ్యా, ఈమెను బయటకు తోసేయ్. రద్దీ పెంచకండి ఇక్కడ. సాయంత్రంలోపు ఎంతమంది నగలు తెస్తారో లెక్క చూడు. ఈ ఎండలకు మనుషుల కంటే బంగారమే ఎక్కువ మెరుస్తుంది. మల్లమ్మ కన్నీళ్లతో బావిగట్టు మీద కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే పక్క వీధిలో ఉండే పుల్లమ్మ ఒక రూపాయి బిళ్ళ చేతిలో పట్టుకొని నీళ్ల కోసం వచ్చింది. ఆమె మల్లమ్మ ఆవేదనను చూసి చలించిపోయింది. ఎవరమ్మా నీవు? ఎందుకలా పసిపిల్లలా ఏడుస్తున్నావు? ఈ భూపతి బావి దగ్గర ఏడవటమంటే రాతి మీద నీళ్లు పోయటం లాంటిదమ్మా. వీడి మనసు రాయి కంటే గట్టిది. వీడు మనుషుల్ని కాదు, కేవలం రూపాయి బిళ్ళల్ని ప్రేమిస్తాడు. నీ కన్నీళ్లు వాడికి కేవలం నీటి చుక్కల్లాగే కనిపిస్తాయి కాని నీ గుండెకూత వాడికి అర్థం కాదు. అవ్వా, నేను శంకరయ్య భార్యని. ఇంట్లో అందరూ దాహంతో అల్లాడుతున్నారు. ఒక్క కుండ నీళ్లు ఇవ్వమని వేడుకుంటే ఆ వడ్డీ వ్యాపారి కనీసం మనిషిలా కూడా చూడటం లేదు. డబ్బు లేనిదే నీళ్లు ఇవ్వనంటున్నాడు. నా పసిబిడ్డలు నీళ్ల కోసం ఆఖరి శ్వాస పీలుస్తున్నారవ్వా. వాడు నా తాళిబొట్టు అడుగుతున్నాడు. ప్రాణం నిలబడాలంటే పసుపు కుంకుమలు వదులుకోవాలా? నీ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తోంది మల్లమ్మ. భూపతి లాంటి వాళ్లకు కరువు ఒక పండుగ లాంటిది. అందరూ ఇబ్బందుల్లో ఉంటే వాడు మరింతగా దోచుకుంటాడు. వాడు బావిని నిధి అనుకుంటున్నాడు కాని అది పేదవాడి కన్నీటి గుంట అని మర్చిపోతున్నాడు. ఇదిగో, నా దగ్గర 1 రూపాయి ఉంది. దీంతో నీక్కూడా ఒక కుండ నీళ్లు ఇప్పించమంటావా? వద్దవ్వా, నీ కష్టార్జితం నేను తీసుకోలేను. నువ్వు కూడా ఎంతో కష్టపడితే కాని ఈ రూపాయి సంపాదించలేవు. కాని దేవుడు ఇలాంటి వాళ్లను ఎలా చూస్తున్నాడో అనిపిస్తుంది. ఒక్క ఆనా కోసం ఒక ప్రాణాన్ని పణంగా పెడుతున్నాడు కదా. నేను వెళ్తానవ్వా. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ దేవుడే మాకు ఏదో ఒక దారి చూపిస్తాడు. పుల్లమ్మ నీళ్లు తీసుకుని వెళ్లిపోయింది. మల్లమ్మ మళ్లీ భూపతి దగ్గరికి వెళ్ళింది. ఈసారి ఆమె కళ్లల్లో ఒక రకమైన నిశ్చలత్వం, తీవ్రమైన బాధ నిండి ఉన్నాయి. అయ్యా భూపతి గారు, మళ్లీ అడుగుతున్నాను. ఒక్కసారి మా ఇంటి వైపు రండి. మా ఆయన పడుతున్న బాధ చూడండి. అప్పుడు కూడా మీకు డబ్బులే కావాలంటే నేనీ బావిలోనే పడి ప్రాణం తీసుకుంటానయ్యా. చూడు మల్లమ్మా, బెదిరింపులు నా దగ్గర సాగవు. వ్యాపారంలో సెంటిమెంట్లు ఉండవు. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఎంతసేపు నిలబడినా నా మనసు మారదు. పోయి నీ మొగుణ్ణి అడుగు, ఏమైనా నగలుంటే తాకట్టు పెట్టమని. నా బావిలో నీరు నా ప్రాణం లాంటిది. దాన్ని ఉచితంగా ఇచ్చే ప్రసక్తే లేదు. నీ చావుకి నేను బాధ్యుణ్ణి కాను. అది నీ ఇష్టం. లోకంలో ప్రాణం కంటే పైసలే గొప్పవని ఇంకా నీకు అర్థం కాలేదా? అయ్యా, మీరు ఇన్ని మాటలంటున్నారు. ఒకనాడు మీరు కూడా మాలాంటి పేదవాళ్లే కదయ్యా. మీ తండ్రి గారు మా తాతగారి దగ్గర పనిచేసేవారు. ఆ రోజు మా తాతగారు మీ కన్నం పెట్టబట్టే ఈ రోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు. కాని ఈ గర్వం ఎన్నాళ్లయ్యా? మట్టి నుంచి వచ్చిన ప్రాణం మట్టిలోకే వెళ్ళాలి. మీరు పోయేటప్పుడు ఈ బావిని కూడా వెంట తీసుకెళ్తారా? ఈ దాహంతో చనిపోయిన వారి శాపాలు మిమ్మల్ని వదలవు బాబు. ఈ అన్యాయాన్ని ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు. మీ మేడలు, మీ సిరి సంపదలు రేపు నీటి చుక్క కోసం అల్లాడే రోజొస్తుంది. ఆపు నీ నీతులు. నాకు నీతులు చెప్పే స్థాయి నీకు లేదు. ఎలయ్యా, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించు అని చెప్పాను కదా. బావి గట్టు మీద రద్దీ పెంచకండి. సాయంత్రం లోపు నీళ్లు కావాల్సిన వారు డబ్బులు తెచ్చుకోండి. లేదంటే మీ ఇళ్లలో గొంతులెండబెట్టుకోండి. రేపటి నుంచి నీళ్ల ధర ఇంకా పెరుగుతుంది. మల్లమ్మ ఖాళీ కుండతో, బరువెక్కిన గుండెతో ఇంటికి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం సోమపురం ఊరిలో ఒక వార్త దావాగ్నంలా వ్యాపించింది. భూపతి గారి బావి అకస్మాత్తుగా ఎండిపోయింది. రాత్రికి రాత్రే అందులో నీళ్లు అడుగంటిపోయాయి. భూపతి గారు పిచ్చివాడిలా బావిలోకి చూస్తూ ఏడుస్తున్నాడు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బావి ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పాతాళంలోకి వెళ్లిపోయింది. అయ్యో, నా బావ్యమైంది. నిన్నటి వరకు నిండుగా ఉన్న నీళ్ళు ఎక్కడికి పోయాయి? నా వ్యాపారం అంతా మునిగిపోయిందే. దేవుడా, నన్ను ఎందుకిలా శిక్షించావు? ఇప్పుడు నేను ఎవరికి నీళ్ళమ్మి డబ్బులు సంపాదించాలి? నా గర్వం నా బావిని మింగేసింది. నా బంగారం అంతా ఇప్పుడు ఈ ఎండిపోయిన మట్టితో సమానమైపోయిందే. అప్పుడే మల్లమ్మ తన భర్త శంకరయ్యతో కలిసి అక్కడికొచ్చింది. అయ్యా భూపతి గారు, మీరు నీళ్లను అమ్ముకోవచ్చు కానీ ప్రకృతిని అమ్మలేరు.
మీరు పేదవాడి కన్నీళ్లతో ఆ బావిని నింపాలని చూశారు. అందుకే దేవుడు ఆ బావిని ఎండబెట్టాడు. మీ దగ్గర ఉన్న డబ్బు ఆ నీటిని తిరిగి తేలేదయ్యా. ప్రాణం విలువ తెలిసినప్పుడే ప్రకృతి మనల్ని కరుణిస్తుంది. మీ అహంకారం ముందు మా ఆకలి గెలిచిందయ్యా. ఇప్పుడు మీ బంగారం తిని దాహం తీర్చుకోండి. చూసారా అయ్యా, నిన్న నా బిడ్డ నీళ్ల కోసం విలవిల్లాడుతుంటే మీరు నవ్వారు. ఈ రోజు మీరు నీళ్ల కోసం ఏడుస్తున్నారు. ఇది ప్రకృతి చేసిన న్యాయం. డబ్బు కంటే మనిషి మంచితనం గొప్పదని ఇప్పటికైనా గ్రహించండి. ఆ గర్వం ఉన్న బావి నిండదు బాబూ. కేవలం మనసు నిండాలి. 10 మందికి పెడితేనే ఆ దేవుడు మనల్ని చూస్తాడు. ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకున్నాయా? భూపతి గారికి తన తప్పు అర్థమైంది. ఆయన తన మేడలో ఉన్న ధాన్యాన్ని, డబ్బును పేదవాళ్లకు పంచిపెట్టి గ్రామస్తులందరినీ క్షమాపణ కోరుకున్నాడు. చిత్రంగా కొద్ది రోజులకే ఆకాశం మేఘావృతమైంది. సోమపురంలో మునుపెన్నడూ లేని విధంగా వానలు కురిశాయి. బావి మళ్లీ నిండింది. కాని ఈసారి ఆ బావి నీళ్లు అందరికీ ఉచితంగా, ప్రేమతో దొరికాయి. భూపతి ఆ రోజు నుంచి వడ్డీ వ్యాపారాన్ని వదిలేసి ఊరి సేవలో తరించాడు. మనుషుల అవసరాలను వ్యాపారంగా మార్చుకునేవాడు ఎప్పటికీ సుఖపడలేడు. ఆపదలో ఉన్నవారికి చేసే సాయం దేవుడికి చేసే పూజతో సమానం. గర్వం మరియు స్వార్థం మనిషిని నాశనం చేస్తాయి. ప్రకృతి అందరికీ సమానం. దాన్ని దోచుకోవాలని చూస్తే అది మనల్ని దహించివేస్తుంది. మంచితనమే నిజమైన సంపద. పేదవాడి గెలుపు. అది గోదావరి తీరాన మంచు ముసుగులో వణుకుతున్న మల్లేపల్లి గ్రామం. తెల్లవారుజామున 4 గంటలకే పక్షుల కిలకిల రావాలతో ఊరు మేల్కొంటుంది. శివయ్య అనే అతను తనకున్న 7 గుంటల పొలంలో నాగలి పట్టి సిద్ధంగా ఉన్నాడు. చలిగాలి ఎముకలు కొరుకుతున్నా తన భూతల్లిని నమ్ముకున్న ఆ మట్టి మనిషికి మాత్రం అది ఒక తపస్సులా అనిపిస్తోంది. అప్పుడే దూరం నుంచి తలమీద గంప పట్టుకుని పార్వతి వస్తూ కనిపించింది. ఏవయ్యా, ఆపండిక. పొద్దున్నుంచి ఆ ఎడ్లతో పాటు మీరు కూడా అలా ఎండనక చలనక కష్టపడుతూనే ఉన్నారు. ఇదిగోండి, వేడివేడి గంజి తెచ్చాను. కాస్త ఇటు రండి. మీ చేతులు చూడండి, మట్టిలో నాని నాని ఎలా మొద్దుబారిపోయాయో. వస్తున్నాను పార్వతి. ఇదిగో, ఈ మూల ఒక్కటి దున్నేస్తే విత్తనాలు చల్లడానికి వీలుగా ఉంటుంది. చూసావా పార్వతి, ఈ మట్టి ఎంత మెత్తగా ఉందో. ఈ భూతల్లి మనల్ని ఖచ్చితంగా కరుణిస్తుంది. మన కష్టానికి తగ్గ ఫలితం ఇస్తుంది. ఈ సంవత్సరం పంట పండితే నీకు వెండి పట్టీలు చేయిస్తాను పార్వతి. నీ అరిగిపోయిన కాళ్లకు కొత్త పట్టీలు అందాన్నిస్తాయి. ఏవయ్యా, నా పట్టీల కంటే మీ ఆరోగ్యం ముఖ్యం. మీ డొక్కలు ఎండిపోతున్నాయి. ఈ గంజి తాగండి. విత్తనాలు కొనడానికి, ఎరువులకి మన దగ్గర చిల్లి గవ్వలేదు కదా. అత్తయ్య మంచం మీద ఉంది. ఆవిడ దగ్గుతుంటే నా గుండె తరుక్కుపోతోంది. మందులకి కూడా డబ్బులు కావాలి. అసలు మన సంసారం ఏ గట్టున చేరుతుందోనని భయంగా ఉందయ్యా. అదే ఆలోచిస్తున్నాను పార్వతి. మన జమీందారు గజపతిరాజు గారు చాలా ఉత్తముడు అని అందరూ అంటారు. ఎవరికి అన్యాయం చేయరట. ఒక్కసారి వెళ్ళి ఆయన్ని అడిగితే 10 వరహాలు అప్పివ్వకపోతారా? మన పంట పండాక వడ్డీతో సహా తీర్చేస్తాం. మట్టిని నమ్ముకున్న వాడిని ఆ దేవుడు ఎప్పుడూ మోసం చేయడు పార్వతి. నీ నమ్మకమే నా బలం. ఆయన మంచోడే కావచ్చయ్యా. కాని ఆయన భార్య సుగుణమ్మ గారి గురించి ఊర్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆవిడ చూపు చాలా కరుకైనదట. పేదవాళ్ల పొలాల మీద ఆవిడ కన్ను పడితే అది పచ్చగా ఉండదట. చాలా జాగ్రత్తగా ఉండాలి. పొలం గట్టు మీదే మన బతుకుంది. ఇది పోతే మనం అనాథలమైపోతాం. శివయ్య జమీందారు మేడమెట్లు ఎక్కాడు. అక్కడ జమీందారు గారు లేరు. సుగుణమ్మ గారు తన పరిచారికలతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఏరా శివయ్య, ఎప్పుడు లేంది ఇవాళ మేడమెట్లెక్కావు? ఏంటి విశేషం? భార్యతో ఏమైనా గొడవ పడ్డావా ఏంటి? నీ కళ్ళు అలా వాచున్నాయి. అప్పుల బాధ ఎక్కువైందా? అమ్మగారు దండాలండి. జమీందారు గారు లేరా? పొలం పనుల కోసం విత్తనాలు కొనడానికి ఒక 10 వరహాలు అప్పు కావాలని అయ్యగారిని అడిగానమ్మగారు. పంట పండాక మళ్ళీ తిరిగిచ్చేస్తాను. లేకపోతే మా భూతల్లి నెర్రెలు బారి చచ్చిపోతుందమ్మగారు. దయచూపండి. అయ్యో, జమీందారు గారు పక్కూరికి వెళ్లారా? కాని వెళ్తూ వెళ్తూ నీ గురించే చెప్పారు. శివయ్య వస్తే అడిగినన్ని డబ్బులు ఈసుగునా వాడు చాలా మంచివాడు అన్నారు. ఇదిగో ఈ 10 వరహాలు తీసుకో.
అయితే జమీందారు గారికి లెక్కలు తెలియాలి కదా, అందుకే ఈ కాగితం మీద నీ సంతకం పెట్టు. ఇది కేవలం ఒక గుర్తు కోసం మాత్రమే. సంతకం ఎందుకు అమ్మగారు? నేను ఎలాగో అప్పు తీర్చేస్తాను కదా. అబ్బే, ఏం లేదురా, ఆయనకి గుర్తుండటానికి అంతే. శివయ్య ఏమీ ఆలోచించకుండా ఆ కాగితం మీద తన బొటనవేలు ముద్ర వేశాడు. అది తన పొలాన్ని రాసిచ్చే కాగితమని ఆ అమాయకుడికి తెలీదు. శివయ్య డబ్బులు తీసుకుని ఇంటికొచ్చాడు. ఏవయ్యా, డబ్బులిచ్చారా? జమీందారు గారు ఏం మాట్లాడారు? ఆయన లేరు పార్వతి, అమ్మగారే ఇచ్చారు 10 వరహాలు. ఇదిగో చూడు, ఎంత మెరుస్తున్నాయో. ఈ డబ్బులతో రేపు ఉదయమే సంతకు వెళ్లి విత్తనాలు కొంటాను. అమ్మకి మందులు కూడా వస్తాయి. కాని ఒకటే భయం పార్వతి, ఆ సంతకం చేసిన కాగితం మీద ఏముందో నాకు చదవడం రాదు కదా. నా అజ్ఞానమే నాకు శాపమా పార్వతి? నా బొటనవేలు ముద్ర ఎక్కడ మన బతుకుల్ని తుడిచేస్తుందో అని భయంగా ఉంది. ఏవయ్యా, మీరు మరీ అమాయకులు. ఆవిడ చూపు మన పొలం మీద చాలా రోజులుగా ఉందని ఊర్లో గుసగుసలు విన్నాను. జమీందారు గారు వస్తే ఒక్కసారి మాట్లాడండి. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. రాత్రంతా నాకు నిద్ర పట్టదయ్యా. అబే, నీకు ఎప్పుడూ అనుమానమే పార్వతి. నిద్రపో. రేపు పొద్దున్నే మనం విత్తనాలు చల్లాలి. ఈ పొలం మనల్ని కాపాడుతుంది. ఆ మట్టి వాసన చూస్తుంటే నా బాధలన్నీ మర్చిపోతాను. దేవుడు మనల్ని వదలడు. కాలం గడిచింది. శివయ్య, పార్వతి రాత్రి పగలు కష్టపడ్డారు. తిండి తినకుండా, ఎండను లెక్క చేయకుండా పనిచేశారు. పొలం పచ్చగా కళకళ్లాడుతోంది. ధాన్యం బస్తాలు కుప్పలు పోశారు. కాని సుగుణమ్మగారి కన్ను ఆ ధాన్యం మీద, ఆ పొలం మీద పడింది. ఒక రాత్రి జమీందారు గారు ఊర్లో లేని సమయం చూసి సుగుణమ్మ తన నమ్మకస్తులైన మనుషులను పంపి ధాన్యం బస్తాలను మాయం చేయమని చెప్పింది. పార్వతి, పార్వతి, ఓ పార్వతి, ఇటు చూడు, మన ధాన్యమేమైంది? నిన్న రాత్రి ఇక్కడే కదా 7 బస్తాలు కుప్పపోశాను. ఎవరో ఎత్తికెళ్ళిపోయారు పార్వతి. నా కష్టమంతా బుగ్గిపాలైపోయింది. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలి? అమ్మ, మందుల సంగతి ఏంటి? ధాన్యం ఏమైనట్టు? అయ్యో దేవుడా, ఎంత అన్యాయం జరిగిపోయింది! ఒక్క రాత్రిలో సర్వం నాశనం చేశావా? ఇక మా ఆకలికి మన్నే దిక్కా తండ్రి. నా తండ్రి గారిచ్చిన ఈ 7 గుంటల భూమే కదా మన ప్రాణం. ఇప్పుడు ఇది కూడా మనకు కాకుండా పోతుందా? మనల్ని బ్రతకనివ్వరా పార్వతి? ఆ సుగుణమ్మ గారి పాదాల దగ్గర పడి అడుక్కుంటాను. మా పొలం వదిలేయమని వేడుకుంటాను. మన ఆకలికి ఆవిడ కరిగిపోతుందేమో. వద్దయ్యా, ఏడవకండి. మనల్ని ఎవరో కావాలని దెబ్బతీశారు. ఏడిస్తే ధాన్యం తిరిగి రాదు, మన పొలము తిరిగి రాదు. ఆ రంగడు నిన్న రాత్రి జమీందారు గారి మేడ వెనుక ఉండటం నేను చూశాను. మీరొక్కసారి ఇంటికి వెళ్ళాక వాడిని కనుక్కోండి. నిజం తెలిసే వరకు మనం ఊరుకోకూడదు. పదండి, ముందు అత్తయ్యకి ఈ విషయం తెలియనివ్వద్దు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో పొయ్యి వెలగలేదు. రాజమ్మ అవ్వకి జ్వరం ఎక్కువైంది. మందులు లేక ఆ ముసలి ప్రాణం అల్లాడిపోతుంది. శివయ్య, పార్వతి చీకటి గదిలో నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. పార్వతి, అమ్మకి మందులు తేవడానికి కూడా నా దగ్గర చిల్లి గబ్బలేదు. అక్షరం ముక్కరాని మా అమాయకత్వాన్ని ఆవిడ ఆయుధంగా వాడుకుంది. మనల్ని మోసం చేసింది. మీరు ధైర్యంగా ఉండండి. మీ కన్నీళ్లు ఆ దేవుడికి కనిపిస్తాయి. మీరిప్పుడే ఊళ్ళోకి వెళ్లి రంగడిని కలవండి. శివయ్య గుండె భారంతో ఊళ్ళోకి వెళ్లాడు. అప్పుడే రంగడి ఇంటి దగ్గర ఏదో మాటలు వినిపించాయి. శివయ్య దొంగచాటుగా విన్నాడు. ఏమే, ఆ సుగుణమ్మ గారి ఆజ్ఞ కాదన్నలేక ఆ అమాయకపు శివయ్య ధాన్యం బస్తాలని రాత్రికి రాత్రే జమీందారు గారి మేడ వెనుక గిడ్డంగిలోకి చేర్చాము. పాపం, వాడు ఇప్పుడు అప్పు తీర్చలేక తన 7 గుంటల పొలాన్ని అమ్మగారికి రాసిచ్చేయాల్సిందే. ఆ తల్లికెంత కక్కుర్తో చూసావా? పేదవాడి కడుపు కొట్టి నగలు చేయించుకుంటారట. జమీందారు గారికి తెలిస్తే మన ప్రాణాలు తీస్తారు. ఆ శివయ్య ఆకలితో అలమటిస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. శివయ్యకు కాళ్లు వణికాయి. లోకమంతా చీకటిగా అనిపించింది. నమ్మిన వాళ్లే గొంతుకొస్తారని ఆయనకు ఇప్పుడే అర్థమైంది. వెంటనే ఇంటికి వెళ్లి పార్వతికి విషయం చెప్పాడు. చూసారా అయ్యా, నేను ముందే చెప్పాను, ఆవిడ కన్ను మన పొలం మీద ఉందని. ఇప్పుడు మీరు రేపుదయం జమీందారు గారి దగ్గరికి వెళ్ళండి. నేను చెప్పినట్టు చెయ్యండి.
అయ్యా, నా దగ్గర డబ్బులు లేవు, నా పొలాన్నమ్మి మీకు కడతాను అని అనండి. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం. మనల్ని పేదవాళ్ళనుకున్నారు, పౌరుషం లేనివాళ్లమనుకున్నారు. మరుసటి రోజు ఉదయం జమీందారు గారు దర్బారులో కూర్చుని తన పాత పుస్తకాలను చూస్తున్నారు. శివయ్య వణుకుతున్న అడుగులతో ముందుకొచ్చాడు. ఆయన కళ్లల్లో బాధ ఉన్న పార్వతీ చెప్పిన ధైర్యం కనిపిస్తోంది. ఎవరో శివయ్య, పంట పండినట్టుంది కదా, బస్తాలు సంతకు వెళ్ళాయా? అప్పు తీర్చడానికి వచ్చావా? నీ ముఖమేంటి అలా పాలిపోయింది? అయ్యగారు, పంట పండింది, కాని రాత్రికి రాత్రే దొంగలెత్తికెళ్ళిపోయారు. నా ఇంట్లో పొయ్యి వెలిగి 3 రోజులైంది. నా దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వలేదు. మీ వరాహాలు నేను తిరిగి ఇవ్వలేను. అందుకే నాకున్న ఏకైక ఆధారం నా 7 గుంటల పొలం. దాన్ని అమ్మి మీ అప్పు తీర్చేస్తానయ్యా. నాకు పొలం కంటే మీ నమ్మకం ముఖ్యం. మీ రుణం తీర్చుకోకుండా నేను నిద్రపోలేను. నన్ను నేను అమ్ముకోవడానికైనా నేను సిద్ధమే. పర్వాలేదులే శివయ్య, ఈసారి పంట పోతే పోయింది. ప్రకృతి మనల్ని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటుంది. నువ్వు నీ పొలం అమ్ముకోవద్దు. వచ్చే వర్షాకాలం పంట పండినప్పుడు ఇద్దువు గాని. పర్వాలేదులే, నువ్వు వెళ్ళు, ధైర్యంగా ఉండండి. సరిగ్గా అప్పుడే సుగుణమ్మ అక్కడికొచ్చింది. ఆవిడ ముఖం మీద గర్వం కనిపిస్తోంది. ఏవండి, ఎవరి పొలం ఎవరమ్మడం? వీడు ఎప్పుడో ఆ పొలాన్ని మనకి రాసిచ్చేసి డబ్బులు కూడా తీసుకెళ్లాడు. ఇదిగోండి కాగితం, దీనిమీద శివయ్య వేలిముద్ర ఉంది, చూడండి. ఇది మన ఆస్తి. వీడిప్పుడు నాటకాలాడుతున్నాడు. తన పొలం కాపాడుకోవడానికి దొంగల పేరు చెబుతున్నాడు. అమ్మగారు, మీరు నన్ను మోసం చేశారు. జమీందారు గారికి గుర్తుండడానికి సంతకం అడిగారని చెప్పి నా చేత నా వేలిముద్ర వేయించుకున్నారు. కాని ఇలా నా పొలం లాక్కుంటారని అనుకోలేదమ్మా. పోనీ నా ధాన్యం బస్తాలు ఎక్కడున్నాయో చెప్పండి, లేకపోతే నా పొలాన్ని వదిలేయండి. నా ధాన్యం బస్తాలు మీ గిడ్డంగిలోనే ఉన్నాయట కదా. రంగడు అన్ని నిజాలు చెప్పాడమ్మగారు. నా తల్లి మంతులు లేక చావు బతుకుల్లో ఉంటే మీరు నా కడుపు కొట్టారు. సుగుణమ్మా, ఏంటిది? గిడ్డంగిలో ధాన్యం ఎక్కడిది? అవసరమైతే వడ్డీ రేటు పెంచాలి కాని ఇలా పేదవాడి భూమిని లాక్కుంటావా? నా పేరు మీద నువ్వు ఇలాంటి అక్రమాలు చేస్తావా? నా మేడ మీద పాపం ముసుగు వేస్తావా? రంగడు, ఇట్రా. అదేం లేదండి, మీరు భూములు కొంటారు కదా, వీడమ్ముతున్నాడనుకొని నేను సంతకం చేయించాను. ఆ బస్తాలు అవి మన పొలంవే. వీడు అబద్ధాలాడుతున్నాడు. వీణ్ణి నమ్మకండి. అబద్ధం! మన పొలం ధాన్యం ఇంకా కోయనేలేదు. నాకు అన్నీ తెలుస్తున్నాయి. శివయ్య, నువ్వు నాకొక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. నా ఇంట్లో జరిగిన ఈ తప్పుకి ప్రాయశ్చిత్తంగా నీ అప్పును రద్దు చేస్తున్నాను. నీ పొలం నీదే, ఆ గిడ్డంగిలో ఉన్నది నీ ధాన్యమే అని నాకు అర్థమైపోయింది. ఆ పాపం నా ఇంటికి వద్దు. అంతేకాదు శివయ్య, ఈ రోజు నుండి మన ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ఈ గజపతిరాజే ముందుండి మీ కష్టాన్ని ఆదుకుంటాడు. నన్ను ప్రేమించే మీకు నా ప్రేమని, ధాన్యాన్ని, ధనాన్ని ఇస్తాను. ఒక్కరికి కూడా కష్టం రాకుండా చూసుకుంటాను. అప్పుడే మా తరతరాల నుండి వస్తున్న జమీందారుతనానికి అర్థముంటుంది. నా కళ్ళు తెరిపించావు శివయ్య. వద్దయ్యా, మీ ప్రేమకి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. కాని మాలాంటి పేదవారికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూసుకోండి. అదే మాకు మీరిచ్చే అతిపెద్ద ఆస్తి. మీ రుణం ఇలా తీర్చుకోలేను. నాకు అక్షరం రాకపోయినా నిజాయితీ తెలుసు. పంట పండగానే మీ వరహాలు మీకు తెచ్చిస్తాను. మీలాంటి మహానుభావుడిని కష్టపెట్టలేను. ధర్మం గెలిచినందుకు నాకు సంతోషంగా ఉంది. మీ మేలు జన్మ జన్మలకీ మర్చిపోను. శివయ్య, నీ మాటలు వింటుంటే నా గుండె గర్వంతో నిండిపోతోందిరా. ఇప్పటి వరకు నేను కేవలం ఆస్తిని, అధికారాన్ని మాత్రమే చూశాను. కాని నీలాంటి మట్టి మనుషుల మంచితనాన్ని గుర్తించలేకపోయాను. ఈ గజపతిరాజు కేవలం మేడల్లో కూర్చుని ఆజ్ఞలు జారీ చేసేవాడు మాత్రమే కాదు, మీ కష్టాల్లో తోడుండే మీ అన్నదమ్ముడు అని ఈ రోజు నిరూపిస్తాను. మన ఊరిలో ఏ పేదవాడి కడుపు మాడినా, ఏ రైతు కంట నీరు వచ్చినా అది నా ఇంటి కష్టంగా భావిస్తాను. నా దగ్గర ఉన్న ధాన్యం, సంపద అంతా ఈ ఊరి క్షేమం కోసమే. మీ ప్రేమ, నమ్మకం నాకుంటే చాలు. ఈ మల్లేపల్లిని ఆదర్శ గ్రామంగా మారుస్తాను. నా తప్పు తెలుసుకునేలా చేసిన నీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను శివయ్య. అందుకు శివయ్య సరే అని వెళ్ళిపోతుంటే జమీందారు శివయ్యతో ఇలా అంటాడు. ఆగు శివయ్య, నేనే మీ ఇంటికి వచ్చి నీ ధాన్యాన్ని, నీ పొలాన్ని ఇస్తాను.
మా ఆడది చేసిన తప్పుకి నేను మీ ఇంటికి వచ్చి క్షమాపణ అడుగుతాను. జమీందారు గారు స్వయంగా శివయ్య ఇంటికొచ్చారు. ఊరి జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. శివయ్య ఆనందానికి అవధుల్లేవు. అమ్మా, పార్వతి, చూడండి, జమీందారు గారు మన ఇంటికి వచ్చారు. రాజమ్మా, అబ్బా, చూడు, మనల్ని కాపాడే దేవుడు వచ్చాడు. మన భూతల్లి మన దగ్గరే ఉంటుందబ్బా. మన కష్టానికి ఫలితం దక్కింది. అయ్యా జమీందారు గారు, మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. మా బిడ్డ శివయ్య అమాయకుడయ్యా. వాడు మట్టిని తప్ప మనుషుల్ని మోసం చేయడం ఎరుగడు. వాడిని కనికరించిన మీకు ఆ దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. మీ వంశం చల్లగా ఉండాలి. రాజమ్మ గారు, మీ బిడ్డ అమాయకుడు కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడి లాంటివాడు. తన పొలం పోతుందన్నా నా అప్పు తీర్చాలని చూసినవాడు. ఇదిగో శివయ్య, నీ పొలం కాగితాలు. నీ పంటను ఎత్తికెళ్లిన వారు ఇప్పుడే నీ ఇంటికి ధాన్యం చేరుస్తారు. నువ్వు క్షేమంగా ఉండు. పార్వతి, నువ్వు చాలా గొప్పదానివి. నీ తెలివితేటలే నీ సంసారాన్ని కాపాడాయి. నీ పట్టుదల ముందు ఈ జమీందారీ హోదా తల వంచింది. నిజమైన సంపద నీలాంటి ఇల్లాలే. అయ్యా, మీ ధర్మం ముందు ఈ ఊరు ఎప్పుడూ తల వంచుతుంది. ధర్మం ఎక్కడుంటే దేవుడక్కడ ఉంటాడని మీరు నిరూపించారు. మా 7 గుంటల పొలంలో పండే ప్రతి గింజ మీ దీవెనే అనుకుంటాము. ఇక మాకు ఏ భయమూ లేదు. మీరు మా ఇంటికి రావడం మా పూర్వజన్మ సుకృతం. సుగుణమ్మ తన తప్పు తెలుసుకుని సిగ్గుపడింది. శివయ్య తన పొలంలో మళ్లీ నాగలి పట్టాడు. నిజాయితీగా కష్టపడే పేదవాడిని ఏ శక్తి ఓడించలేదని మల్లేపల్లి గ్రామ చరిత్రలో ఒక గొప్ప కథగా మిగిలిపోయింది. ఆ మట్టి మనిషి గెలుపు ఊరందరికీ స్ఫూర్తినిచ్చింది. గౌరవం అనేది ఆస్తిలో లేదు, మన గుణంలో ఉందని ప్రపంచానికి తెలిసిందే. కథలోని నీతి: అత్యాశ, స్వార్థం మనిషిని దిగజారుస్తాయి. కాని నిజాయితీ, కష్టం ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాయి. ధర్మో రక్షతి రక్షితః.